అంటే ఇప్పుడు నేను వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులు నేను సెకండ్ టైం నోటీస్ ఇచ్చి క్యాన్ ఐ అపియర్ ఫర్ వర్చువల్ అపియరెన్స్ అని అడిగాను. అది కూడా రిజెక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంది. లేదు అవసరం మీకు కుదరదు, మీరు వచ్చి తీరాలి, ఏదో వాట్ ఎవర్ టైం ఆర్ వాట్ ఎవర్ డేట్ వాళ్ళు ఇచ్చింది అది ఇవ్వలేదు. ఇవ్వకుండా నేను అడిగిన దానికి నోటీస్కి రిప్లై ఇవ్వకుండా వాళ్ళు వచ్చారు ఎవరు పోలీసులు. ఇది 25th ఇప్పుడు అరగంటలో. అప్పుడు నేను లేను. దాని తర్వాత 2 hours తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను. నేను అక్కడి నుంచి ఇక్కడ ఉన్నా మొత్తం. అంటే ఇక్కడంటే నా పని చేసుకుంటున్నా బై రెగ్యులర్ వర్క్. వాళ్ళు నాతో కమ్యూనికేట్ చేయటం కానీ మన పీపుల్తో కమ్యూనికేట్ చేయటం కానీ మీడియాలో ఎక్కడైనా రామ్ గోపాల్ మీద అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పలేదు, రామ్ గోపాల్ వర్మ మేము ఎత్తుకుతున్నామని చెప్పలేదు. వీళ్ళు మొత్తం టీవీ ఛానల్స్ అన్ని వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టి మొదలెట్టారు. జల్లెడ పడుతున్న పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇవన్నీ. సో దిస్ ఈస్ వాట్ ఇన్ వాట్ యూ కాల్ brief understanding of the events which happened. Which happened. But how do you look at it? అంటే ఒక మీరు you're a scholar by yourself, constitution మీద కానీ judiciary మీద కానీ you have your own comprehension. మీదైన ఒక అవగాహన మీకు ఉంది. And you talk to people to know which you are not aware of. ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అక్కడ ఒక ప్రాబ్లం ఏంటండి, ఒక మీకు లాలో ఎప్పుడు మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎప్పుడైతే మీరు కాన్స్టిట్యూట్ చేశారో యాక్ట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద థింగ్స్, మీకు మారుతున్న టెక్నాలజీతో మారుతున్న ఒక సోషల్ కండిషన్స్ తోటి దే కెనాట్ కీప్ అప్. అది ఎందుకు కీపప్ చేయలేరంటే ఇప్పుడు మీరు ఒక లాని అమెండ్ చేయాలా లేకపోతే మళ్ళీ రీఫార్మ్ చేసి రీఫ్రేజ్ చేయాలంటే ఇట్ టేక్స్ అ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. అది ఫస్ట్ అలా ప్రాబ్లం ఉందని ఒప్పుకోవాలి, దాని మీద డిబేట్ చేయాలి, దాన్ని చేంజ్ చేస్తే ఎలాంటి పర్యవసనాలు వస్తాయని ఈ ప్రాసెస్ అంతా టేక్స్ ఎ వెరీ లాంగ్ టైం. అప్పుడు ఏమవుతుంది, మీకు డెఫినేషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఉంది. ఆ టైంలో సెన్సార్ అనేది ఎందుకు పెట్టారు? సెన్సార్ ఒక ప్రజలకి ఒక అఫెన్సివ్ ఇమేజెస్ లేకపోతే నెగటివ్ ఇమేజెస్ లేకపోతే ఇది ఇలా ఉండకూడదు, దాన్ని మనం ఆపేయాలి అనే దృష్టిలో సెన్సార్షిప్ అనేది పెట్టారు. అది 1950లో పెట్టినప్పుడు మీకు టీవీ లేదు, శాటిలైట్ లేదు, సోషల్ మీడియా లేదు, లైవ్ స్ట్రీమింగ్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ఆ లా ఇప్పుడు ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, అదే దాంట్లో సెన్సార్ పెడతారు. అదొక రీజన్. రెండోది, ఇది ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. ఇప్పుడు మీ సినిమా అంటే ఫ్రైడే వస్తుంది, దానికి థియేటర్స్ బుక్ చేయాలి, ఏదో ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో మీరు మధ్యలో ఎక్కడో అడ్డు పెడతారు దాన్ని. మీరు లైవ్లో వచ్చేస్తూ ఉంటే నేను ట్విట్టర్లో పెట్టేసి ఆడేవాడు ఇక్కడ పెట్టేసి అక్కడ పెడితే దాన్ని ఎలా చేస్తారు? అప్పుడు దాన్ని మనం గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆపాలంటే అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లము వాట్ ఈజ్ టూ మచ్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అది మరీ టూ మచ్ అంటాం కదా మనం, ఎవరికి టూ మచ్ అది ప్రాబ్లం. ఎవరికి ఆ టూ మచ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు, ఆ మెజర్మెంట్ ఎలా చేస్తారు, దానికి సరిపడే లా ఎలా చేస్తారు అనేది వేగ్, వెరీ వేగ్. ఇప్పుడు మీకు సినిమా ఇండస్ట్రీ సినిమాల్లో కూడా ఇప్పటికి కూడా ఇట్ షుడ్ నాట్ బి అఫెన్సివ్ అండి. ఏది అఫెన్సివ్ అని ఎలా చెప్తారు? ఎందుకంటే మనుషులు ఎవ్వరు కూడా ఒకలా ఆలోచిస్తారు, అందరికీ వేరే వేరే రకాల టేస్ట్లు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, ఆలోచన విధానాలు ఉంటాయి. అప్పుడు ఎవరిని మీరు మెజర్మెంట్గా తీసుకుంటారు? ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్తాను. బ్యాండిట్ క్వీన్ అని శేఖర్ కపూర్ తీసాడు ఫూలదేవి మీద. అది రీజనల్ సెన్సార్ బోర్డు ఏమో వాళ్ళు కొన్ని కట్స్ ఇచ్చారు. కట్స్ ఇస్తే శేఖర్ కపూర్ సెకండ్ మన రివైజింగ్ కమిటీకి వెళ్ళాడు. రివైజింగ్ కమిటీలో ఇంకా ఎక్కువ ఇచ్చారు కట్స్. ట్రైబ్యునల్కి వెళ్ళాడు. ట్రైబ్యునల్ అంటే సెన్సార్ బోర్డు సుప్రీం కోర్టు లాంటిది. వాళ్ళు ఒక్క కట్ లేకుండా రిలీజ్ చేయమన్నారు సినిమా. వాట్ ఈస్ దిస్? అదే చెప్తున్నా. ఎందుకంటే ఆ వేగ్నెస్ ఉంటుంది. అందులో ఉన్న ట్రైబ్యునల్లో ఉన్న మెంబర్స్ ఒకలా ఫీల్ అయ్యారు, రివైజింగ్ కమిటీలో ఒకలా ఫీల్, అందరూ వేరే వేరే మనుషులు కదా. అవును, అది పాయింట్ అక్కడ. ఇప్పుడు దాన్ని కర్బ్ చేయాలంటే ఎలా చేస్తారు మీరు? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆథరైజ్డ్ బాడీకి ఇచ్చారు, ట్రైబ్యునల్ అంటే సుప్రీం కోర్టు అనుకోండి, వాళ్ళు ఓకే అంటే ఓకే, అక్కడ కూడా ఎక్కడైనా మనుషులే కదా ఉండేది, మనుషులే. ఇదేంటి టేస్ట్కి సంబంధించింది, మీరు క్వాంటిఫై చేయలేరు. ఎవరి టేస్ట్ ఏంటి? ఇది చాలా బ్యాడ్ టేస్ట్. ఇప్పుడు ఒక అమ్మాయి జీన్స్ వేసుకుంది, ఒక అమ్మాయి చీర కట్టుకుంది, ఒక అమ్మాయి మినీ స్కర్ట్ వేసుకుంది, వేరే వేరే వాళ్ళు వేరే వేరే కామెంట్స్ ఉంటాయి దాని మీద.
అప్పుడు మీరు దాన్ని జనరలైజ్ ఎలా చేస్తారు, జనరల్ ఎలా పెడతారు? అంటే ఇప్పుడు కమింగ్ టు దిస్ అదే కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ ఇదేంటంటే, నేను ఎక్స్ప్రెస్ చేస్తే సపోజ్ నేను నా ఎందుకు మళ్ళీ హర్ట్ అవుతారు దానికి ఏదో అంటే మీరు అఫెండ్ అవుతారు. మీరు అఫెండ్ అయితేనే కదా నాకు ఫ్రీడమ్ కావాలి. మీరు అఫెండ్ అవ్వకపోతే ఫ్రీడమ్ ఎందుకు అసలు? అది పాయింట్. అప్పుడేంటి ఒక చాలా ఇంక్రెడిబుల్ లైన్ ఏముందంటే, ఫ్రీ సొసైటీ అనే దాంట్లో ఒక ఫండమెంటల్ రిక్విజిషన్ ఏంటంటే టాలరెన్స్ లిమిట్ ఉండాలి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అవతలుడి ఫ్రీడమ్ని కూడా నేను రెస్పెక్ట్ చేయాలి. కరెక్ట్. అది లేనప్పుడు ఫ్రీ సొసైటీ ఎట్లా అవుతుంది? అది అవదు కదా. అందరికీ నచ్చేదే నేను చెయ్యాలి అని వాళ్ళందరి దగ్గర నేను టాపిక్ తీసుకొచ్చి అప్పుడు మాట్లాడతానా? లేకపోతే అది ఎలా సాధ్యం అది? అప్పుడు ఏమవుతుందంటే, ఒక వాల్టేర్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఐ మైట్ నాట్ అగ్రీ విత్ సమ్ అదర్ పర్సన్ ఆన్ వాట్ హీ ఈస్ సేయింగ్ అండ్ వాట్ హీ ఈస్ డూయింగ్, బట్ ఐ విల్ గివ్ అప్ మై లైఫ్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్రీడమ్ టు సే దట్. ఎందుకంటే నేను వాడి ఫ్రీడమ్ని ఒప్పుకున్నప్పుడే నాకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ టెనెట్ ఆఫ్ డెమోక్రటిక్ కాన్సెప్ట్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను అని చెప్తున్నారు. నేను రోజుకి 10-15 పెడతాను, ఏదేదో విషయాల మీద పెడతాను. 1 year బ్యాక్ పెట్టుండి ఈ లోపల 1000 పెట్టి ఉంటాను. ఆ పర్టిక్యులర్ ట్వీట్స్ నాకు గుర్తులేదు, కానీ ఆ ట్వీట్లో ఉన్న కంటెంట్ నేను కండెమ్ చేయట్లా. అరే ఇలాంటి ట్వీట్ నేను పెట్టలేదు అంటలా. ఎందుకంటే మొత్తం మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి రోజుకి 100 వస్తాయి. ఇప్పుడు నా కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీద వచ్చి ఉంటాయి ఒక 100 మీమ్స్ వచ్చి ఉంటాయి అలాంటి. ఏది నాకు పంపించింది నేను చెప్పేది, ఇంకా నాకు తెలియని ఉండొచ్చు. కరెక్ట్. సో అప్పుడు 19(1)లో ఏమంటుందంటే, యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫ్రీడమ్ ఇన్ ఎనీ మేనర్ త్రూ టాక్, త్రూ పిక్చర్, త్రూ కార్టూన్, త్రూ టెక్స్ట్, ఏదో వాట్ ఎవర్ మేనర్. దాంట్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ 2లో ఏముంటుందంటే, అది ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ సంథింగ్ టు సంబడి, ఒక డిస్రప్షన్కి క్వాంటిటీ ఉండాలి. నా మనోభావం దెబ్బతింది అంటానికి, మనోభావం దెబ్బతింటం వలన ఇది జరిగింది, దేర్ హ్యాస్ టు బి అన్ యాక్ట్ ఫర్ దట్. ఇప్పుడు ఆ ట్వీట్ నేను 1 year బ్యాక్ పెట్టినందుకు ఎవరైనా కొట్టుకున్నారా, ఎవరైనా కొట్టారా, లేకపోతే ఒక ఫిజికల్ డిస్ట్రక్షన్ అనేది జరగనప్పుడు కేవలం నా మనోభావం దెబ్బతింది అనే దాంట్లో మీరు ఇఫ్ యూఆర్ అప్లయింగ్ సెక్షన్స్ లైక్ దట్, అది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ కెనాట్ బి డన్ లైక్ దట్. ఓకే. సో ఇప్పుడు లా అనేది మీకు లాయరా ఇదా కాదు. ఇవాళ ఉన్న మనకి ఇంటర్నెట్ రీచ్లో ఎవ్రీబడి కెన్ నో వాట్ ఇట్ ఈస్. అప్పుడు ఓకే, మీకు దాంట్లో వేగ్నెస్ ఉన్నప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ అని? జడ్జి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన మొత్తం సిస్టంలో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఇది సంగతి అని. పోలీసులు ఏదో సెక్షన్స్ ఏదో పెట్టేసి ద ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎవరినైతే అక్యూజ్ చేస్తాడో వారు తన అడ్వకేట్ దాంతో అతను ఏదో ఆన్సర్ ఇస్తాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్లీ ఒకరోజు జడ్జ్ విల్ టేక్ ఎ డెసిషన్. ఇది కరెక్టో ఇది రాంగో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యూనో. ఇప్పుడు దీంట్లో ఒక మీడియా అనేది ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు మీడియా లేదు. కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పటి నుంచి మీడియా అనేది ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. మీడియా ఎవరు? వాళ్ళకి బయాస్ ఉండొచ్చు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఉండొచ్చు. మూడు ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తారు వాళ్ళు, ఇందాక తప్పించి తిరుగుతున్నాడు అది ఇది అన్నారు కదా. అది కాకుండా దే విల్ బి కోటింగ్ మీ ఆల్సో. ఏది నేను ఏం పీక్కుంటారో పీక్కోండి అని హెడ్లైన్ పెడతారు. ఏది నా ఫోటో పెట్టి మీరు అన్నట్టు అది. అప్పుడు అది డెఫినెట్లీ కాంట్రవెన్షన్ టు ది నేషన్. ఎందుకంటే దాంట్లో ఒక గైడ్ లైన్లో సుప్రీంకోర్టులో ఏముందంటే, మీరు కామెడీ చేయటానికి నిజంగా ఇది చేశాడు అని నమ్మించడానికి ఉన్న ప్రయత్నం వేరు. అక్కడ మెలిషియస్ ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్ టు మేక్ ఎ క్యారెక్టర్ లుక్ నెగటివ్. అప్పుడేంటి, మీరు థంబ్నెయిల్ హెడ్లైన్లో నా ఫోటో పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి పోలీసులకి ఛాలెంజ్ అని పెట్టారు అనుకోండి, అది ఏం చేస్తున్నారు, నేను అన్నట్టు చెప్తున్నారు అక్కడ. ఇట్ ఈస్ యువర్ మౌత్ అన్నట్టు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దే వాంట్ వ్యూవర్షిప్, దే వాంట్ టు ప్రొవోక్ పీపుల్. అలాగే కాకుండా దే వాంట్ టు ప్రొవోక్ దోస్ పీపుల్ ఆల్సో. పోలీసు కూడా అయ్యి చూసిరా ఏమంటున్నాడో ఇలాగా అని. సో దట్ ఈస్ వాట్ ఇట్ కమ్స్ అండర్ మెలిషియస్ ఇంటెన్షన్ యూనో. ఓకే.
సో ఇప్పుడు అది స్ట్రైట్ కేస్ ఆఫ్ ఏమంటారు దాని మీద నేను కేసు పెడితే అది చాలా సీరియస్ అవుతుంది. నేను పెట్టింది ఏంటి మరి ఎందుకు పెట్టలేదు మీరు? ఇది అది ఇప్పుడు నేను ఎందుకు పెట్టలేదంటే ఐ టెల్ యూ, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అలాంటి లక్షలు వస్తాయి అని నా ఒక్కడని కదా, అందరి అందరి మీద. వాళ్ళకు కూడా తెలీదు. లేకపోతే వాళ్ళ బతుకు తెరుగు కోసం ఏదో పెట్టుకుంటాడు, వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వాడికి ఏదో 4 డబ్బులు వస్తాయి, ఇలాంటి వేరే వేరే ఇంటెన్షన్స్లో వస్తాయి. లేకపోతే వాడికి ఒక ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు, నా మీద కోపం, లేకపోతే ఏదో ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో. సో ఇప్పుడు నేను ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. నా మొత్తం మనుషులకి లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది, లిమిటెడ్ ఎఫర్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఆన్ దట్.